నమస్తే. నా పేరు మోకా సవిత. మా మదర్ నేమ్ విజయలక్ష్మి. యాక్చువల్లీ కండిషన్ ఏంటంటే టెర్రస్ పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడడం జరిగింది. వెంటనే హాస్పిటల్లో చెకప్ చేస్తే స్పైనల్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసానన్నారు. కొంచెం రిస్క్ ఉంది, సర్జరీ పడుతుంది అని చెప్పేసాను అనడంతో బయట నుంచి యాక్చువల్లీ ఇంతకుముందు ఫాదర్, మా గ్రాండ్ మదర్ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. డాడీకి హార్ట్ కండిషన్, కార్డియాలజీ. నాన్నమ్మ గారికి కూడా సేమ్ కండిషన్తోనే అపోలోలోనే చూపించాం. వాళ్ళు బాగా రికవరీ అయ్యారు. అదే నమ్మకంతో, ఆ ట్రస్ట్తో మమ్మీని కూడా ఇక్కడ చూపిస్తే రికవరీ అవుతారన్న గ్యారంటీ మాకు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాక డాక్టర్ కిరణ్ కుమార్ సార్ని కలవడం జరిగింది. ఆయనతో డిస్కస్ చేసినప్పుడు కండిషన్ చెప్పారు. బ్యాక్ సైడ్ నెక్ దగ్గర చిన్న బోన్ C4, C5 సమ్ కార్డ్ కరోలేషన్ జరిగింది. దీనికి సర్జరీ పడుతుంది అని చెప్పేసి అన్నారు. వెంటనే ఇమీడియట్గా అడ్మిట్ అవ్వమని చెప్పారు. నైట్కి అడ్మిట్ చేసి అదే నైట్ ఎమర్జెన్సీగా సర్జరీ చేసేస్తాను అని చెప్పేసి అన్నారు. అలానే చేశారు. ఆయన ఇచ్చిన ట్రస్ట్ మార్నింగ్ కల్లా మీ మదర్ లేచి కూర్చుంటారు అని చెప్పేసి అన్నారు. అట్ ద సేమ్ టైం మార్నింగ్ లేచేసరికి మా మమ్మీ నార్మల్ అయ్యి కూర్చున్నారు. సర్జరీ సక్సెస్ఫుల్ అయ్యింది. చాలా హ్యాపీ ప్రెజెంట్. సర్జరీ ఆఫ్టర్ ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఐసీయూలో ఉన్న ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అండ్ స్టాఫ్, నర్సెస్ కానీ, క్లీనింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. హైజీన్గా ఉంచారు. ఎవ్రీ 2 అవర్స్కి క్లీనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం, ప్రతిదీ చెక్ చేయడం, ఏమైనా హెల్ప్ ఉంటే చెప్పండి, ఏదైనా డౌట్స్ ఉన్నా మాతో షేర్ చేయండి, అన్నీ క్లియర్గా మాట్లాడి హెల్ప్ఫుల్గా బాగా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ సార్. అండ్ థ్యాంక్స్ టు అపోలో హాస్పిటల్స్ కాకినాడ. థ్యాంక్ యూ సో మచ్.